అయ్యగారండి నేను పాట పాడతానంట అందంట. ఆ పాడమ్మా అన్నాడంట. పాట ఎత్తుకుందంట. ఏమని పాడిందో తెలుసా? అపరాధిని. ఏది 2020లో ఇచ్చాడు ఆ పాట. ఇప్పుడు 2025 వచ్చిందంట. ఈ సంవత్సరం కూడా అయ్యగారండి పాటి అందంట. ఆ పాడమ్మ పాడి ఏం పాడతా పాడు చూద్దాం పాడండి. 21లో అదే, 22 25 వచ్చిందండి. మారిందా? మళ్ళీ అదే పాట చెప్పండి స్టైల్. అపరాధిని. మాస్టర్ గారు అన్నాడంట, ఓమాయ్ 5 ఏళ్ళ బట్టి అపరాధివేనా? ఎప్పుడు నువ్వు నిరపరాధి అయ్యేది? స్తోత్రం చెప్పండి. కొంతమంది బతుకులు అట్టాగే ఉన్నాయి. ఇప్పుడు పాత నుంచి ఎవరికి ఒక ప్రభు మహా పెంట కుప్పనయ్యా, పిల్లినయ్యా, కుక్కనయ్యా, అయ్యా పేడ పురుగునయ్యా. ఆ పెంటలో పోయి ఉండకూడదు. పోయి అమ్మా నమ్మి బాప్తిసం పొందిన వాడు, రక్షించబడిన వాడు నీతిమంతుడు గాని పెంట కుప్ప కాదు, పురుగు కాదు. కొంతమంది మరీ అన్నమాట. ఎందుకో తెలుసా? ఇంకా పురుగు పెంట కుప్ప అంటున్నారు. అలా బతుకంతే ఉంది, మారలా ఇంకా. స్తోత్రం చెప్పండి. గొంగలి పెరుగు కొంచెం కాలమే గొంగలి పురుగుగా ఉంటుంది. తర్వాత ఏమైంది? సీతాకొక చిలుక రూపాంతరం చెందింది. నీ జీవితంలో కూర్చున్నంత కాలం కూర్చున్నావు, ఎన్నంత కాలం విన్నావు. ఇక రక్షణ పొందు, ఇక ఎదుగు, ఇక ఫలించు, ఇక దేవుళ్ళు ఉండు. ఎంతకాలం?